పూలు ఎప్పుడు దొరుకుతా అనుకున్నాం అలాగే మల్య సంఘం అధ్యక్షులు నల్లగడ్డ బాలుడు గారి అలాగే మల్య సంఘం పెద్దలందరి సమక్షంలో ఈరోజు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారి పట్టాభిషేక దినోత్సవాన్ని సందర్భంగా ఈరోజు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఆయన విగ్రహానికి తాలూకా బల్య సంఘీయుల తరఫున ఈరోజు ఆయనకు పూలమాలతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మనం ఏదైతే గతంలో శ్రీకృష్ణదేవరాయలు గారి పరిపాలన చూసామో అలాంటి వారసత్వాన్ని పిలిచినటువంటి బలిజలు కూడా ఈరోజు రాబోయే రోజుల్లో ఆర్థికంగా రాజకీయంగాను ముందుకు వాళ్ళు పోవాలని ఆకాంక్షిస్తున్నారు. వారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడడానికి అన్ని వర్గాలతో పాటు బలిజలు పెద్దన్న పాత్ర వహించారు. మరి అలాంటి బలిజలకు కూటమి ప్రభుత్వం కూడా సముచిత స్థానం కావాలని వాళ్ళు కోరడం కూడా తప్పులేదు. మనం ఏదైతే ఈరోజు జనాభా నిష్పత్తి ప్రకారం బలిజలకు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్, కార్పొరేషన్లు అయితేమి, సర్పంచ్కి అయితేమి జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి సీట్లు కూడా కేటాయించాలని ఈరోజు బలిజలు తీసుకురావడం జరిగింది. కనుక నేను ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను ఈరోజు బలిజల తరఫున మీకు మీ దృష్టికి తీసుకొస్తాను. ఎందుకంటే బలిజలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి పెద్దన్న పాత్ర వహించారు. వారు కోరుతున్నటువంటి డిమాండ్లు కూడా సానుకూలమే. కనుక భవిష్యత్తులో తప్పకుండా రాబోయే రోజుల్లో బలిజలకు కూటమి ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పించాలని కూడా ఈరోజు మీడియా ముఖంగానే తెలియజేస్తున్నారు. నియోజకవర్గం మన కూటమి ఎమ్మెల్యే గారు భూమా జయప్రియ గారు కూడా గత సంవత్సరంలో బలిజ సంఘీయుల తరఫున నల్లగడ్డ బాలుడు గారి ఆధ్వర్యంలో మేమంతా కలిసి కమ్యూనిటీ హాలు, ప్రతి మండలానికి బలిజలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేయాలి. అలాగే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహ ఏర్పాటు కూడా మీరు మాకు పర్మిషన్స్ ఇచ్చి వీటన్నిటినీ బలిజలకు ఈరోజు మనకి సహకారం అందించవలసిందిగా మేము గత సంవత్సరంలో కూడా ఒక అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. కనుక ఎమ్మెల్యే గారిని కూడా ఆళ్లగడ్డ నియోజకవర్గ బలిజ సంఘీయుల తరఫున మేము ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నాము. తప్పకుండా ఏదైతే బలిజలు వాళ్ళు ఏదైతే మీకు విన్నపించుకున్నారో వారి చెప్పినటువంటి కమ్యూనిటీ హాల్ అయితే మీ శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహ ఏర్పాటు కోసం మీరు కూడా సహకరించవలసిందిగా మీ దృష్టి కూడా తీసుకొస్తున్నానని తెలియజేస్తున్నాను. కనుక ఏదైతే బలిజలకు తప్పకుండా స్థానిక సంస్థల ఎలక్షన్లలో జనాభా నిష్పత్తి ప్రకారము తప్పకుండా వారికి సీట్లు కేటాయించాలని వాళ్ళ డిమాండ్లను కూడా వాళ్ళు ఇచ్చినటువంటి వినతులు కూడా మనం పరిగణలోకి తీసుకొని ముందుకు పోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఆళ్లగడ్డ తాలూకా బలిజ సంఘ నాయకులకు, ఎంపీ ప్రసాద్ సార్ గారికి, మా బాలుడన్న గారికి, పెద్దలందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా మా బాలుడన్న గారు, మరి చాలా మంది చెప్పడం జరిగింది, ప్రసాద్ సార్ గారు. ముఖ్యంగా రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా బలిజలను మా ఓట్ బ్యాంక్ వచ్చేసి 45,000 ఓట్లు ఉన్నాయి. కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచి మేము గెలిపించాం. ఈ కృష్ణదేవరాయల సంచిక, విగ్రహం సంచిక మీరంతా బలిజలకు ఇక మున్సిపాలిటీలో కానీ, గ్రామ పంచాయతీల్లో కానీ, వార్డు మెంబర్లు కానీ సముచిత స్థానం ఇవ్వాలని మరి భూమా అఖిలప్రియ గారిని మేము కోరడం జరిగింది. అదేవిధంగా మనకి ఇచ్చినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా బాగా మంచి హృదయంతో తొందరగా ప్రమాణ స్వీకారం చేయించి మా మద్దతు వాళ్ళు తీసుకొని మరి ప్రజాక్షేత్రంలో మంచి మనసుతో మేమంతా సపోర్ట్ చేస్తామని సభాముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. కృష్ణదేవరాయలు అంటే ఎన్నో శతాబ్దంలో, 15వ శతాబ్దంలో ఆయన ఎన్నో చెరువులు తవ్వించడం, చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీశైలానికి మెట్లు కట్టేయడము,
తిరుపతి దేవస్థానానికి మెట్లు కట్టించినాడు, అదేవిధంగా అహోబిలానికి మెట్లు కట్టించినాడు. సింహాచలం వరకు ఆయన పరిపాలన చేసి ఈ పెనుగొండను రాజధానిగా చేసుకొని ఎంతో ముఖపూర్వక కార్యక్రమాలు ఆయన తెలుగులో ఈనాడు అందరికీ జీవనాధారంగా ఉన్నాయి. మనం కృష్ణదేవరాయలు స్ఫూర్తిగా తీసుకొని ఆర్లగడ్డ బలియ సంఘం ముందుకు రావాలని, ఈ నాయకులు కూడా మమ్మల్ని ఓట్ల వరకే వాడుకొని వదిలేస్తే కనుక ఆ యొక్క జరగబోయేటువంటి నష్టాన్ని మీరు ఎవరు చెప్పినా ప్రజల మనసులో మీరు గెలుచుకొని ముందుకు సాగాలని ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా బలియ సంఘీయులకు మరి పెద్దలకు ఆర్లగడ్డ తాలూకా బలియ సంఘానికి వచ్చినటువంటి వారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అప్పటి నుంచి ఇప్పటి వరకు మన బలిజల్లో ఎక్కువ ఉన్నారని మన జిల్లాలో ఎక్కువ ఉన్నారు. 45,000 ఓట్లు ఉన్నాయని అనడం ఎవరు స్పందించక, ఎవరు ఐక్యత లేక జరుగుతుంది. రెండోది నిన్న మొన్న వచ్చిన వ్యక్తులకు హాస్య విగ్రహాలు రాజశేఖర రెడ్డి అయితేనేమి, లోకట్ అయితేనేమి అందరు పెట్టుకుంటారు. ఒక కృష్ణదేవరాయలు విగ్రహం పెట్టుకోవడానికి మనకు స్థలం లేదు. ఎందుకంటే మన కమ్యూనిటీ మనం అందరికీ ఐక్యత లేదు, ఈ బాధలు పడతాము కనుక దయచేసి అందరికీ మనం అప్లికేషన్ ఇచ్చినాము. ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు. అఖిలప్రియ గారికి ఇచ్చినాము, మినిస్టర్ నారాయణ వచ్చింటే ఆయనకు కూడా అప్లికేషన్ ఇవ్వడం. అందరితో ఎంపీఓకి ఇచ్చినాము, ఎంఆర్ఓకి ఇచ్చినాము. ఎటువంటి స్పందన లేదు. ఇక్కడనే మన బతుకులని అనిపించుకుంటే ఇట్నే ఉంటుంది. రాబోయేదానికి మీరు సంసిద్ధులుగా కానీ అందరూ ఐక్యత కానీ వచ్చేట్టు ఎక్కువ వచ్చాయి. అంతవరకు ఏదో ఒకటి మనం ధైర్యంగా నిలబడాలి, రావాలి. ముందరికి వచ్చేది అడగండి అమ్మనే అన్నప్పుడు అట్లాగా మనం అందరూ ఐక్యతతో పోరాడితేనే వస్తుంది. కానీ రోజు ఏది రాదు. బలిజలంటే ఏం తెలుసా? మహాబలి మార్కెట్ యార్డ్ చైర్మన్ సంవత్సరం జరుగుతుంది. పట్టించుకునేటోళ్ళు లేరు. దాని గురించి ఆయన హైకమాండ్లో కూడా చెప్తున్నా కూడా పట్టించుకునేటోళ్ళు లేరు. దానికి మనం అందరం ముందుకు నిలబడి శాంతిరావు సార్ గారు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా హెల్ప్ చేస్తామని. ఖచ్చితంగా మనం అందరం ముందుకు నిలబడి మార్కెట్ యార్డ్ చైర్మన్గా మేడం వారి మేడం గారికి ఖచ్చితంగా ఇచ్చి తీరాలని సభాపూర్వకంగా మీ అందరికీ ఈరోజు ఇక్కడికి వచ్చేసిన సైనికులకు పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మనకు ఈ రాష్ట్రాన్ని కాదు దేశంలోనే సుభిక్షంగా పరిపాలించిన చక్రవర్తి మహనీయుడు మహానుభావుడు కృష్ణదేవరాయలు ఆయన ఈరోజు జరిగినారు. కాబట్టి మనందరం ఇక్కడ ఐక్యతతో మనం ఈ ఆర్లగడ్డలో మన బలిజ సంఘం అంతా ఒక ఏకతాటిపైకి వచ్చి రాబోయే రోజుల్లో కూడా మనం స్థానిక సంస్థల్లో కానీ మనం ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యం వహించినాం. కాబట్టి మేము రాబోయే రోజుల్లో కూడా మనందరం ఐక్యతతో పోరాడి మనం వచ్చే సామాజిక ప్రకారం మనందరము సామాజిక ప్రకారం తెలుసుకోవాలని మనందరం సంఘటితంగా పోరాడి మన బలిజ సంఘం ఒక తాటిపైకి వచ్చి మనందరం పోరాడాల్సిన బాధ్యత ఉందని నేను ఈ సభాముఖంగా కోరుతున్నాను.